ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ యూట్యూబర్, విశ్లేషకుడు బసలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ మీద రీసెంట్గా యూపా చట్టం మీద అతని మీద కేసు నమోదు చేయడం అనే సంగతి మనకు తెలిసిందే. అతని ప్రస్తుతానికి రిమాండ్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఇష్యూగా మారింది. వరుస బెయిల్స్ వస్తున్నప్పటికీ పదే పదే కొత్త కేసులు పెడుతూ చివరికి ఉగ్రవాద నిరోధక చట్టాలను కూడా ప్రయోగించడం మీద ప్రజాస్వామ్యవాదుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రావణ్ యొక్క భార్య బచ్చలకూరి అనూష తన భర్తకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నారు అనేటువంటి సరికొత్త చర్చ ఇప్పటికే మొదలైంది. ఒకవేళ ఈ కేసు సుప్రీంకోర్టుకి కనుక చేరితే అక్కడ బోన్లో నిలబడి అనుష్ఠ వినిపించబోయేటువంటి స్ట్రాంగ్ వాదన ఏ విధంగా ఉండబోతుంది, న్యాయమూర్తులు ఆమె మార్పుకి ఏ రకంగా స్పందిస్తారు అనే దాని మీద అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రస్తుతానికైతే తెర మీదకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం కనుక వెళ్తే అక్కడ బచ్చలకూరి అనూష చెప్పబోయేటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనేది ఇటు సోషల్ మీడియాలో కానీ అటు రాజకీయ వర్గాల్లో, న్యాయ వర్గాల్లో రకరకాల డిస్కషన్ పాయింట్స్గా మారుతున్నాయి. ప్రస్తుతం తన భర్తని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే టార్గెట్ చేశారు అని, ఒక సాధారణ యూట్యూబర్కి సమాధానికి ముప్పుగా చూపించి రాజద్రోహం కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేటువంటి అంశాన్ని ఆమె ధర్మాసనం ముందు డైరెక్ట్గా ప్రశ్నించేటువంటి వీలుందనే డిస్కషన్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి వారు గతంలో మాట్లాడినటువంటి భాషని, వాడినటువంటి పదజాలాన్ని ఉదాహరణగా చూపిస్తూ పెద్ద ఎత్తున నాయకులకు వర్తించినటువంటి వర్తాలు కేవలం ఒక దళిత క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన యూట్యూబర్కి మాత్రమే ఎలా వర్తిస్తాయి అంటూ ఆమె కోర్టును నిలదీసేటువంటి పరిస్థితి చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి సున్నితమైన సమానత్వానికి సంబంధించిన ప్రశ్నల్ని నేరుగా సుప్రీంకోర్టు బోన్లో నిలబడి అనూష అడిగితే అక్కడ జడ్జి గారు సైతం ఒకసారిగా బెత్తరబోయేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు అని విశ్లేషకులు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారికంగా చట్టాలని దుర్వినియోగం చేస్తూ పౌరుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను ఎలా హరిస్తున్నారో వివరించే కొన్ని మార్ఫింగ్ వీడియోల ఆధారాలని, అలాగే పోలీసుల ఏకపక్ష వైఖరిని ఆమె న్యాయమూర్తి ముందు ఉంచేటువంటి ఆస్కారం క్లియర్ కట్గా ఉందంటున్నారు. తన భర్త తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించండి, కానీ ఇలా వరుసగా 5 సార్లు అరెస్ట్ చేస్తూ వేధించడం వెనుక ఉన్న రాజకీయ కక్ష సాధింపుని గమనించండి అని ఆమె కోరే అవకాశం ఉంది గట్టిగా. అంతేకాకుండా ప్రశ్నించడమే నేరమైతే తమ కుటుంబం మొత్తాన్ని ఒకేసారి అంతమొందించాలి అంటూ ఆమె ఆవేదనతో కోర్టులో వాదించి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ భావోద్వేగపూరితమైనటువంటి మాటలకి న్యాయస్థానం కూడా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతానికి ఒక రకమైనటువంటి సోషల్ మీడియా సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ముందస్తు అంచనాలు మాత్రమే. కేసు యొక్క తీవ్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఈ ఉదంతాన్ని సుమోటోగా తీసుకుంటుందా, లేక అనూష స్వయంగా పిటిషన్ దాఖలు చేసి అక్కడ తన గణాన్ని వినిపిస్తుందా అనేది కూడా ఒక డిస్కషన్గా మారింది.